Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. ఈ వీడియోలో మనం ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ మార్చ్ అనేది ఎండోమెట్రియోసిస్ మంత్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆల్ ఓవర్గా అరౌండ్ 5 to 10% ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ పాపులేషన్ అనేది ఎండోమెట్రియోసిస్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎండోమెట్రియోసిస్ సివియారిటీని బట్టి పేషెంట్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏంటి అంటే అసలు ఎండోమెట్రియోసిస్ మనం ఎందుకు వస్తుంది మాకు అంటే జనరల్లీ ఎండోమెట్రియోసిస్ అనేది ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే మా మదర్కి కానీ లేదు సిస్టర్స్కి కానీ ఉంటే 6 times ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎండోమెట్రియోసిస్ అనేది ప్రెజెంట్ జనరేషన్లో రావడానికి. ఎండోమెట్రియోసిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే గర్భాశయంలో ఉన్న బ్లడ్ ఏదైతే ఉంటుందో గర్భసంచిలో నుంచి వెనక్కి ట్రాన్స్ఫర్ అయ్యి అది పెల్విస్లో పడడం మూలంగా ఎండోమెట్రియోసిస్ అనేది హార్మోన్స్ అనేవి ఆ యొక్క టిష్యూ పైన యాక్ట్ చేయడం ద్వారా అది లోపల పడిన బ్లడ్ అంతా అబ్నార్మల్ ప్లేసెస్లో ఎండోమెట్రియంగా ఫార్మ్ అయ్యి దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు అనమాట. ఇది రకరకాల ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎలాగైతే క్యాన్సర్లో గ్రేడింగ్స్ ఉంటాయో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఎండోమెట్రియోసిస్ కూడా సివియారిటీని బట్టి గ్రేడ్ 1 ఎండోమెట్రియోసిస్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్రోజన్ పెల్విస్ అనేది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అమెరికన్ సొసైటీని బేస్ చేసుకుని మనం గ్రేడింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియోసిస్ అనేది లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎండోమెట్రియోసిస్ అనేది కొంతమందికి గర్భాశయం బయట ఉంటుంది, కొంతమందికి పెల్విస్లో ఉంటుంది, కొంతమందికి అండాశయాల పైన ఉంటుంది. మోస్ట్ కామన్గా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వచ్చేటప్పుడు మనం చూసేది ఏంటంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే వాళ్ళ యొక్క ఓవరీ పైన ఈ ఎండోమెట్రియం అనేది పడడం మూలంగా హార్మోన్స్ అనేది వాటి పైన ఎఫెక్ట్ అవ్వడం మూలంగా ఒక చాక్లెట్ సిస్ట్గా ఏర్పడి ఇన్ అండ్ అరౌండ్ పేషెంట్ కొంతమందికి 2 centimeters ఉంటే కొంతమందికి ఈవెన్ 10 to 12 centimeters పైన దాకా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్ సిస్ట్ అనేవి ఓవరీలో పట్టడం అనేది మోర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద పేషెంట్. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే అండాశయంలో అండం అనేది ఉంటుంది, ఎగ్ అనేది ఉంటుంది. అండాశయంలో అండం ఉండే చోట ఎండోమెట్రియోసిస్ ఉండటం మూలంగా పక్కనున్న ఎగ్ క్వాలిటీ పరంగా తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. రీజన్ బీయింగ్ ఆ ఎండోమెట్రియోసిస్ అనేది పక్కనున్న ఫాలికల్స్ పైన ఈవెన్ వాటికి కొంచెం మ్యూటేషన్స్ కాజ్ చేయడము, కొంచెం క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ని తగ్గించడము, ఎనీ బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఏమైనా ఇన్ఫెక్షన్గా మారి ఊఫరైటిస్గా మారటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎండోమెట్రియోసిస్ పేషెంట్ కన్సీవ్ అవ్వడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈవెన్ IVF పద్ధతిలో కూడా కన్సీవ్ అవ్వడం అనేది కొంచెం నార్మల్ పేషెంట్స్తో పోలిస్తే ఎండోమెట్రియోసిస్కి తక్కువగా ఉంటుంది. సెకండ్, ఎండోమెట్రియోసిస్ అనేది పెల్విస్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే నార్మల్ అనాటమీ ఆఫ్ ద పెల్విస్ని పాడు చేస్తుంది. అంటే ఈ ట్యూబ్ ఫంక్షనింగ్ అనేది పాడైపోతుంది అనమాట. ఒక ట్యూబ్ వెళ్ళి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ పిక్ చేసుకుంటుంది, ఎగ్ని పిక్ చేసుకుని గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ యాక్టివిటీ కూడా ఫెలోపియన్ ట్యూబ్స్కి పోతుంది అనమాట. సో మనం కొన్నిసార్లు ఏంటంటే ట్యూబ్ అనేది మనం ట్యూబల్ టెస్ట్ చేయిస్తారు పేషెంట్స్. సో ఈ పర్టికులర్ పేషెంట్స్కి ట్యూబల్ టెస్ట్ చేయించినప్పుడు నార్మల్ రావచ్చు, HSG కెన్ బి నార్మల్, కానీ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ట్యూబ్ అనేది ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఎండోమెట్రియోసిస్ పేషెంట్లో ఉంటుందన్నమాట. రీజన్ బీయింగ్ ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఇట్ అట్రాక్ట్స్ ద ఇన్ఫెక్షన్ ఇట్ కాజెస్ అడిషన్స్, లోపల అతుకులు ఫార్మ్ అవడము, వీటన్నిటి మూలంగా ట్యూబల్ ఫ్యాక్టర్ కూడా అబ్నార్మాలిటీగా ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం భార్యాభర్తలు కలిసినప్పుడు ఈ స్పామ్ అనేది ఎప్పుడైతే గర్భసంచిలోకి వెళ్తుందో ఈ ఎండోమెట్రియోసిస్ మూలంగా ఫార్మ్ అయిన సైటోకైన్స్ వాటన్నిటి మీద అవన్నీ స్పామ్ మీద ఎఫెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాకుండా హిండర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. అండ్ గర్భసంచి కూడా కొన్నిసార్లు వాపులాగా తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది. పార్ట్ ఆఫ్ ద ఎండోమెట్రియోసిస్ అనేది ఎడినోమైసిస్, గర్భసంచి వాపులా కూడా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎండోమెట్రియోసిస్కి. వీళ్ళకి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, హౌ వి గో అబౌట్ ఇట్. కొంతమందికి ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి బేసిక్గా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసినప్పుడు ఊరికే కీహోల్ ఆపరేషన్ చేస్తారు. అట్లాంటి చేసినప్పుడు ఏంటి అంటే స్టేజ్ 1 ఎండోమెట్రియోసిస్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో ఈ పేషెంట్స్ ఎప్పుడైతే చిన్న మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉంటుందో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే న్యాచురల్గా కానీ లేదు ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతిలో కానీ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ దాని ద్వారా రావడం లేదు అంటే దీస్ పర్టికులర్ పేషెంట్కి మనం పేషెంట్ ఏజ్ బట్టి వాళ్ళకి IUI దాకా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కొంతమంది ఈ పేషెంట్స్ IUI అయినా సరే కన్సీవ్ అవ్వరు. సో అలాంటి పేషెంట్కి లాస్ట్ రిసార్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చేస్తారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్, ట్యూబ్స్ 2 డ్యామేజ్ అయినాయి, ఓవరీస్లో ఎండోమెట్రియోసిస్ అనేది బాగా ఫార్మ్ అయింది. సో ఈ పర్టికులర్ పేషెంట్కి మనం చేసేది ఏంటి అంటే ప్రాబబిలిటీ ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది అనేది వీళ్ళ కొన్ని పర్టికులర్ టెస్ట్
టెస్ట్లు ఉంటాయి, అవి చేయించుకోవడం అనేది జరుగుతుంది సివియారిటీ ఆఫ్ ద ఎండోమెట్రియోసిస్ బేస్ చేసుకుని. సో ఈ పర్టికులర్ పేషెంట్ని ఆ టెస్ట్లన్నీ చూసిన తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది అంటే, 2 పక్కల ట్యూబల్ డ్యామేజ్ అయ్యి ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్కి వేరే ట్రీట్మెంట్స్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏవి ఉండవు. ఈ పర్టికులర్ పేషెంట్ అనేవి టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ICSI పద్ధతిలో కానీ IVF పద్ధతిలో కానీ పేషెంట్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం IVF చేసుకున్నాము, ICSI చేసుకున్నాము, ఇంకా ఏదైనా హైయర్ థింగ్స్ ఉన్నాయా ఎండోమెట్రియోసిస్ పర్టికులర్ పేషెంట్కి అంటే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అనేవి మీ ఎగ్ క్వాలిటీని ఆల్రెడీ తగ్గిస్తూ ఉంటుంది. మనం దాన్ని మార్చగలిగే శక్తి అనేది మెడికేషన్స్కి ఉండదు. కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఎండోమెట్రియోసిస్ని తగ్గిస్తాము. వీ విల్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్. తగ్గించిన తర్వాత ప్రోటోకాల్ డిఫరెంట్గా యూస్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఈ పేషెంట్కి స్ట్రీమ్ లైన్గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దాన్ని పేషెంట్ టైలర్డ్ ప్రోటోకాల్స్ అంటారు. సో ఎండోమెట్రియోసిస్ ఉంది, ప్రెగ్నెన్సీ రావడం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేశారు, అయినా సరే రావడం లేదు అన్నప్పుడు హై ఎండ్ ట్రీట్మెంట్ అనేది వెళ్ళడం ద్వారా ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ అనేవి కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వర్స్.